ఈ రోజు వీడియోలో మనము స్పెల్లింగ్ రూల్స్ కోసం చూద్దాము. స్పెల్లింగ్ రూల్స్ వైల్ యాడింగ్ ఈడి అండ్ ఐఎన్జి స్పెల్లింగ్ రూల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ చూడండి, స్టాప్ ఇది కాన్సోనెంట్. కాన్సోనెంట్ కి ముందు మనకి ఓవల్ ఉంది. సో కాన్సోనెంట్ కి ముందు ఓవల్ ఎప్పుడైతే ఉంటుందో ఈ కాన్సోనెంట్ 2 టైమ్స్ వస్తుంది when adding ed and ing. stop స్టాప్ స్టాప్. ఇక్కడ ఈ కాన్సోనెంట్ p లాస్ట్ కి ఉంది కదా, ఇది డబుల్ అవుతుంది అంటే 2 టైమ్స్ వస్తుంది ప్లస్ ed. నెక్స్ట్ వన్ స్టాప్, p 2 టైమ్స్ వచ్చింది, అగైన్ ing. అలానే నెక్స్ట్ వన్ చూడండి, t కాన్సోనెంట్ ఓవల్ ముందుంది కాబట్టి ఇది 2 టైమ్స్ అవుతుంది, 2 టైమ్స్ వస్తుంది. ed యాడ్ చేసినప్పుడు ed, ing యాడ్ చేసినప్పుడు ing. ఇక్కడ కూడా టీ 2 టైమ్స్ వచ్చింది, ed. నెక్స్ట్ టీ ప్లస్ ఐఎన్జి, టీ 2 టైమ్స్ వచ్చింది, ఐఎన్జి. అడ్మిట్. రిగ్రెటింగ్ టీ 2 టైమ్స్ వచ్చింది, ఇక్కడ కూడా 2 టైమ్స్ వచ్చింది. ఇక్కడ ప్లాన్ ఏ తర్వాత ఎన్ 2 టైమ్స్ వచ్చింది, ఇక్కడ కూడా 2 టైమ్స్ వచ్చింది. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి మనకి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి అంటే సఫర్డ్ లో ఈ కాన్సోనెంట్ కన్నా ముందు ఓవల్ ఉంది, బట్ ఇక్కడ మనకి డబుల్ ఆర్ రావట్లేదు, సింగిల్ ఆర్ వస్తుంది. ఇవి మనకి ఎక్సెప్షన్ లిస్ట్ లో ఉన్నాయి. సఫర్డ్, బెనిఫిటెడ్, ఆఫర్డ్, ఫోకస్, ఇవి మనకి ఎక్సెప్షన్ లిస్ట్ లో ఉంటాయి.